హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సిమర్చలు. ఈరోజు మన వీడియోలో ఆలూ చనా మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కూర మనకి చపాతీ, పుల్కా, పూరి దీనిలోకి చాలా బాగుంటుంది. అలాగే అన్నంలో కూడా తినచ్చు. ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది, సింపుల్గా అయిపోతుంది. ఆలూ చనా మసాలాకి శనగలు నేను కాబూలీ శనగలు తీసుకున్నానండి. ఇవైనా తీసుకోవచ్చు, లేదా మన మామూలు శనగలు ఉంటాయి కదా నల్లవి, అవైనా తీసుకోవచ్చు. ఏ శనగలైనా పర్వాలేదు. నేను ఈ కప్పుతో 3/4 కప్పు శనగలు తీసుకున్నాను. ఇవి నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నానతాయి. నానిన తర్వాత ఒకసారి కడుక్కోవాలి. ఇప్పుడు ఇవి ఉడికించుకుందాం. శనగల్ని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే శనగలతో పాటుగా 2 బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద బంగాళదుంప అయితే ఒకటి సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 6 విజిల్స్ రానివ్వాలి. 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి 2 కూడా ఒకేసారి ఉడికిపోతాయి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఆవిరి పోకుండా మూత తీసారనుకోండి, శనగలు మనకి సరిగ్గా ఉడకవు, గట్టిగా ఉంటాయి. అప్పుడు కూర అంత రుచి ఉండదు. చూడండి, ఇలా బాగా ఉడికినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు సరిగ్గా ఉడకలేదనిపిస్తే బంగాళదుంపలు తీసేసి మళ్ళీ ఇంకొక విజిల్ రానిస్తే సరిపోతుంది. ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకొని కొంచెం చల్లారిన తర్వాత బంగాళదుంపలకి పైన పొట్టు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి, పెద్ద ముక్కలు అయితే బాగుంటుంది. మనం కొన్ని రకాల కూరలకి గ్రేవీ కోసం జీడిపప్పు పేస్టు, నువ్వులు అలా వేసుకుంటాం కదండి. కానీ ఈ కూరకి అలా ఏమీ అవసరం ఉండదు. ఈ ఉడికించుకున్న శనగలే ఒక 2 స్పూన్లు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూర గ్రేవీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 4 దాచిన చెక్క ముక్కలు, 1/2 స్పూన్ సాజీరా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది కూడా ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వరకు వేస్తున్నానండి. మీకు అంతగా కారం తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా ఇవి వేసి బాగా కలుపుకోవాలి. ధనియాలు జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, ఇవి ఇంట్లో తయారు చేసినవండి. గరం మసాలా వీడియో అయితే మన ఛానల్లో ఉంది. చూడండి, ఇలా కలుపుకున్నాక చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు పుల్లటిది వేసుకోకూడదు. పుల్లటి పెరుగు వేస్తే కూర అంతా పుల్లగా అయిపోతుంది. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది. కొంచెం చిక్కగా అయినట్టు అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న శనగలు, బంగాళదుంప ముక్కలు, అలాగే మనం మిక్సీ పట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. ఈ కూరలో మనం పెరుగు వేసాం కదండి. మీకు ఒకవేళ పెరుగు నచ్చదు అనుకుంటే కనుక పెరుగుకు బదులుగా టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో ముక్కల్ని బాగా చిన్నగా కట్ చేసి మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత ఈ ఉడికించుకున్నవన్నీ వేసుకోవచ్చు. 1 టమాటో అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కలుపుకున్నాక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నీళ్లు తక్కువైనవి, కూర బాగా చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉడికాక మనం మసాలాలు వేసుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ చోలే మసాలా. ఇది శనగల మసాలా అని బయట దొరుకుతుందండి. ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. ఎలా గరం మసాలా వేస్తాం కాబట్టి 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. కూర దగ్గర పడినట్టు అవుతుంది. నూనె పైకి తేలుతుంది. నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా ఉంటే సరిపోతుంది. అదే మనం శనగలు ఎక్కువ మిక్సీ పట్టి వేసామనుకోండి, కూర మరీ చిక్కగా ఉండి అంత బాగుండదు.
ఇప్పుడు ఇందులో చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఆలు చనా మసాలా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. నేనైతే చపాతీతో తింటున్నానండి. చపాతీ అనే కాదు, పుల్కా, పూరి, అన్నం దేనిలోకైనా బాగుంటుంది. ఒకసారి లంచ్ బాక్స్లోకి చేసి చూడండి, ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.